పుత్ర. శత్రువుని మించిన శిక్షకుడు ఎవరూ ఉండరు. శత్రువు శక్తిని గురించి తెలుసుకో. నీ శత్రువే స్వయంగా నీకు తనని ఓడించే మార్గాన్ని చూపిస్తాడు. మరి వీళ్ళు ఈ సోదరులు నీకు శత్రువులు. వాళ్ళు ఎప్పటికీ నీ విషయంలో అన్యాయమే చేస్తారు పుత్రా. మహారాణి కుంతికి జై! మహారాణి కుంతికి జై! ప్రణామాలు మామగారు. తమరు సుఖంగా ఉండాలి తల్లి. మహారాణి కుంతి. తపస్సులకు ఇచ్చే ఆశీర్వాదం ఎందుకు ఇవ్వలేదు మామగారు? నేను సన్యాసినిగానే ఉండడానికి మీరు నాకు అనుమతినివ్వలేదు. కర్తవ్యమే జీవితానికి ఒకే ఒక పరమార్థమైనప్పుడు అప్పుడు మొత్తం జీవితమే తపస్సు అవుతుంది తల్లి. వాస్తవానికి నీ తపస్సు ఇప్పుడే ఆరంభమవుతుంది తల్లి.